స్వామియే శరణమయ్యప్ప, సర్వాపరాధ రక్షకనే శరణమయ్యప్ప. శ్రీ శబరిమల 18వసారి మహాపాదయాత్రలో భాగంగా మనం ఈరోజు 9వ రోజు యాత్రా కార్యక్రమంలో సాయంత్రం విశ్రాంతి తీసుకునే రాప్తాడులో ఉన్న శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో వచ్చి ఉండడం జరిగింది. ప్రతిసారి కూడా ఇక్కడికి వచ్చినప్పుడు దేవాలయంలో వీరు భజన కార్యక్రమం, అలాగే రోజు సత్సంగ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రత్యేకంగా సోమవారం రోజున ఈ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయానికి విచ్చేసి భజన కార్యక్రమం, పూజా కార్యక్రమం, అభిషేక అర్చనల కార్యక్రమం, సాయంత్రం ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారు స్వతహాగా వచ్చి ఈ భజన కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఇలాంటి మనం ఊర్లలో ఇలాగా ప్రతిసారి కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల మన హిందూ ధర్మం, హైందవ ధర్మం కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అలాంటి కార్యక్రమాలు మనం వచ్చినప్పుడు పర్టికులర్గా ఈ పాదయాత్రకి మనం వచ్చినప్పుడు ప్రతిసారి వారు ఈ ఏర్పాటు చేస్తూ ఉంటారు మన మీద గౌరవంతో. అలాగే ఈ భజన కార్యక్రమం అయిన తర్వాత సత్సంగ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు వీరు. ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఏర్పాటు చేసి దైవ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వారు ఎంతో కృషి చేస్తున్న వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేద్దాం. మన హిందూ ధర్మం ప్రకారం ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు మనందరం కూడా చిలకించి ఇలాగ ప్రతి చోట కూడా చేయగలిగితే కనుక మన హిందూ ధర్మానికి మరింత ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఊరిలో ఉన్న చాలా మటుకి ఆడవారి దగ్గర నుంచి మగవారి దగ్గర నుంచి స్వతహాగా వారంతగా వారు వచ్చి సాయంత్రం 5:30, 6 దగ్గర నుంచి వారి పనులన్నీ పూర్తి చేసుకుని ప్రతిరోజు వచ్చి ఇలాగ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ ముందున్న ఈ గురువు గారు ఎవరైతే ఉన్నారో ఆయనకున్నంత వరకు పరిజ్ఞానంతో ఈ సత్సంగాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ తెలియని వాళ్ళకి చదివి వినిపిస్తూ రామాయణాల్లోంచి, మహాభారతంలోంచి వచనాలు, అలాగే వీరబ్రహ్మం గారి చరిత్రలోంచి కానీ లేదంటే పురాతన ఇతిహాసాల్లోంచి మంచి మంచి విషయాలు తెలియజేస్తూ భక్తులందరినీ కూడా హిందూ ధర్మం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరి కోసం మీరు ఒక్కసారి ఈ వీడియో. స్వామియే శరణమయ్యప్ప. జై శ్రీరామ్.